హలో మిత్రులారా, నా పేరు పెన్ను. నేను పెన్సిల్కి అన్నని. హాయ్ అండి, నా పేరు పెన్సిల్. నేను పెన్నుకి తమ్ముడిని. మేమిద్దరం కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాము. దాని పేరే VM2D క్రియేటర్స్. ఈ ఛానల్ ఎందుకని అంటే, ఈ ఛానల్లో త్వరలో మంచి మంచి కథలతో 2D యానిమేషన్ వీడియోస్ వస్తాయి. అంతేకాకుండా మేము ఎలా క్రియేట్ చేస్తున్నామో ఈ ఛానల్లో పెడతాము. అవి చూసి మీరు నేర్చుకోవచ్చు. కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక షేర్, ఒక లైక్ కొట్టండి. గంట కొట్టడం మరవకండి. వెల్కమ్ టు VM2D క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం ఫోటోషాప్ క్లాస్ 5 టూల్స్ పార్ట్ 4లో టూల్స్ నేమ్ ఆబ్జెక్ట్ సెలెక్షన్, క్విక్ సెలెక్షన్, మ్యాజిక్ బ్యాండ్ టూల్ ఇవి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అవి నేర్చుకోవాలంటే మనం ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాం. రైట్, ఫోటోషాప్ ఓపెన్ చేసి ఒక ఫోటో తీసేసుకున్నాం. ఓకే, ఏ ఫోటో తీసేసుకున్నాం, ఫోటో తీసేసుకున్నాం. రైట్, ఈ ఫోటోలో మనం ముందుగా మనం ఆబ్జెక్ట్ సెలెక్షన్ అంటే ఏం లేదండి, మనకి ఇమేజ్లో ఈ ఆబ్జెక్ట్ కావాలి. ఈ ఆబ్జెక్ట్ కావాలంటే జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డ్రాగ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయిపోతుంది. ఆ సెలెక్ట్ ఎట్లా అయిపోతుంది అంటే, అది కలర్ని బేస్ చేసుకొని అది సెలెక్షన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్లో ఈ కలర్ సిమిలర్గా ఉంది కాబట్టి జరుగుతుంది. ఇక్కడ మొత్తం వైట్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే తర్వాత మీకు ఇంకో టూల్లో చెప్తాను. దీన్ని యాడ్ సెలెక్షన్తో కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ అంత పర్ఫెక్ట్గా రాదు. చూడండి, ఇట్లా యాడ్ చేసిన బట్ అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. దీనికి ఏం చేయాలంటే, దీంట్లోనే మనకు క్విక్ సెలెక్షన్ ఉంది కదా, క్విక్ సెలెక్షన్లోకి వస్తే ఇక్కడ ప్లస్ మైనస్ 2 ఇచ్చాడు. ఈ ప్లస్ తోటి మనం జస్ట్ ఇట్లా ప్లస్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ మౌస్ని కొద్దిగా సైజ్ తగ్గించేసి ఇట్లా జస్ట్ ఇట్లా తగ్గించుకోవచ్చు, ఇట్లా పెంచుకోవచ్చు. మనకి ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా కావాలని అట్లా పెంచుకోవచ్చు. ఇట్లా దీంతో ఆబ్జెక్ట్ని మనం ప్రాపర్గా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత తెలుసు కదా, మనం డిలీట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ మనం అన్లాక్ చేయలేదు కదా, మర్చిపోకూడదు. అన్లాక్, రైట్, మనం డిలీట్ చేసుకోవచ్చు, లేదా మనం కలర్ వేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, నేమ్ రాసుకోవచ్చు. ఈ ఆబ్జెక్ట్ వేరే బ్యాక్గ్రౌండ్లో మనకు మూవ్ చేసుకోవచ్చు. ఇక మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. లేదా ఇన్వర్ట్ చేసుకొని, ఇప్పుడు ఈ సెలెక్షన్ ఇన్వర్ట్ చేసుకొని మళ్ళీ డిలీట్ చేసుకొని ఫోర్గ్రౌండ్ కలర్ వేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ వేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ దాంట్లో వేసుకోవచ్చు, పైన టైటిల్ ఇవ్వచ్చు. అదే ఇది మనకు ఆబ్జెక్ట్ సెలెక్షన్ అండి. నెక్స్ట్ క్విక్ సెలెక్షన్ ఏంటంటే, ఇది ఒక కలర్ని వేసుకొని సెలెక్ట్ చేసుకుంటారండి. ఇప్పుడు ఈ మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మనకు బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్లో దాని మౌస్ కొద్దిగా పెంచుతా. ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ దగ్గర ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ని మనం ఇట్లా క్లిక్ చేస్తే కైండ్ ఆఫ్ కలర్ని అది పిక్ చేసేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ కలర్ని పిక్ చేసుకుంటే సరే, ఇక్కడ పైన ప్లస్లో ఉంది, దీన్ని నార్మల్గా దాంట్లో తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉంది, మన కైండ్ ఆఫ్ కలర్ని ఇట్లా సెలెక్ట్ చేసేసుకుంటే అది అక్కడ సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ బ్లాక్ ఉంది, ఇది కాకుండా కంట్రోల్ జెడ్ కొట్టి బ్లాక్ వస్తుంది. సరే, ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ చెప్తే మీకు అర్థమవుతుంది. కంట్రోల్ డి, ఈ సెలెక్షన్ కంట్రోల్ డి కొట్టి ఇప్పుడు ఇక్కడ మీకు చూడండి, ఈ బార్డర్లో లిటిల్ బిట్ వైట్, లిటిల్ బిట్ మన కొద్దిగా బ్లూ ఈస్ట్, ఇటు కొద్దిగా ఆరెంజ్ కలర్ లాగా ఇట్లా ఉంది కదా. దీని ఏంటంటే ఇప్పుడు మనం క్విక్ సెలెక్షన్ తోటి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటా. చూడండి, ఆ కలర్ టోలరెన్స్ ఎక్కడ దాకా అయితే ఉంటుంది దాన్ని పిక్ చేసేసుకుంటుంది. ఇప్పుడు మీకు అక్కడ ఈ కైండ్ కొద్దిగా బ్లూ కలర్లో ఉన్న దాంట్లో ఆ టోలరెన్స్తో ఒకటే వాల్యూతో ఉన్న టోలరెన్స్లో ఉన్నదాన్ని మొత్తం సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఈ ఇమేజ్లో ఇక్కడ ఈ టీషర్ట్ కలర్ ఉంది కదా, టీషర్ట్ పైన క్లిక్ చేసిన చూడండి, ఒకటే కలర్ టాలరెన్స్ ఉన్నది మొత్తం అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సెలెక్షన్ని మనం కొద్దిగా పెంచుకోవాలంటే, ఇంతకుముందు యాడ్ టు సెలెక్షన్ ఉంది కదా, దాంతో చేసుకుంటే అంత ప్రాపర్గా రాదు. కానీ దీంతోనైతే మనకు కావాల్సిన దాన్ని ఇప్పుడు నేను ప్లస్లోకి వచ్చి ఇట్లా అంటున్నా. చూడండి, ఇట్లా సెలెక్షన్ని పెంచుకుంటున్నాను. ఓకే, అది ప్రెస్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దేంట్లో మన కీబోర్డ్లో ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ రెండు కొట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి.
చూడండి ఇట్లా చేసేటప్పుడు ఏంటంటే మాకు ఒకసారి ఇమేజ్కి అవతల మొత్తం బార్డర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ తోటి జస్ట్ ఇట్లా బ్యాక్ అనుకుంటే మళ్ళీ అది రిటర్న్ వచ్చేస్తుంది. సెలెక్షన్ మైనస్ అయిపోతుంది సెలెక్షన్ అంతా, రైట్. దీన్ని కూడా సేమ్ మనం డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి ఇట్లా మొత్తం ఇప్పుడు ప్రాపర్గా మొత్తం సెలెక్ట్ అయిపోయింది, రైట్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సేమ్ మళ్ళీ సెలెక్షన్ అయిపోయిన తర్వాత డిలీట్ ఎడిట్ ఏది మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏ టూల్, మ్యాజిక్ వ్యాన్ టూల్. మ్యాజిక్ వ్యాన్ టూల్ ఏంటంటే ఇది మనకు సేమ్ దానిలాగానే ఒకటే కలర్లో ఉన్న దాన్ని, ఇప్పుడు దీని టోలరెన్స్ ఉంది కదా, ఈ టోలరెన్స్లో నేను ఇప్పుడు 80 ఉంది. 80 అంటే నేను ఇమేజ్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటా. చూడండి ఆ మ్యాజిక్ వ్యాన్ ఆ ఒకటే కలర్లో ఉన్న ఒకటే టోలరెన్స్ వాల్యూతో ఉన్న దాన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు కింద కూడా సెలెక్ట్ చేసుకుంటా. చూడండి సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది కాకుండా నేను ఈ బ్లాకిష్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి మొత్తం సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇదే టోలరెన్స్లో నేను ఫర్ ఎగ్జాంపుల్కి 5 పెడతాను. 5 పెట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. చూసారా, ఆ 5 టోలరెన్స్ ఇది ఎక్కడైతే కలర్ టోలరెన్స్ వాల్యూ ఈ కలర్లో ఉందో ఆ కలర్ని మట్టుకు అది పిక్ చేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి ఆ టోలరెన్స్ వాల్యూ ఉన్నదాన్ని మాత్రం పిక్ చేసేసుకుంటుంది. అదే నేను ఇప్పుడు ఇక్కడ 100 పెడతా. 100 పెట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా. చూడండి ఆ కలర్కి సంబంధించిన టోలరెన్స్ వాల్యూతో ఉన్నదాన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు సేమ్ మళ్ళీ దీన్ని ఇప్పుడు మన కలర్ తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా క్విక్ సెలెక్షన్లోకి వచ్చేసి ఇక్కడ పెంచుకోవచ్చు. చూడండి పెంచుకోవచ్చు, లేదు తగ్గించుకోవచ్చు అంటే తగ్గించుకోవచ్చు. చాలా మంచి టూల్స్ అండి, మనకు ఇవి చాలా యూజ్ అయితే. కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలండి మీరంతా. ఈ టూల్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మనకు అసైన్మెంట్స్ ఉంటాయండి. అసైన్మెంట్స్ కూడా చేసేసుకోవాలి. అప్పుడు ఈ టూల్స్ ఇది ఏంటంటే మనకు టూల్స్ ఇంట్రడక్షన్సే, ఏ టూల్స్ ఎట్లా పనిచేస్తుంది అన్నది మనకు ఇంట్రడక్షన్సే. అసైన్మెంట్ అప్పుడు మనకు ఇప్పుడు ప్రాక్టీస్ చేసిందంతా అక్కడ మనకు యూజ్ అవుతుంది, ఏ టూల్ ఎట్లా అవుతుంది అన్నది. కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇది ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్, ఒక షేర్ ఇవ్వండి. ఓకేనా, మీ అభిప్రాయాలు ఏమైనా నాకు తెలియజేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ధన్యవాదాలు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.